విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును రండి. ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని. పెదవితో పలికెదం మంచి మాటలే, హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం. ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పూజా బలిలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు చదివేటువంటి 10వ తరగతి విద్యార్థులకు దేవుని యొక్క జ్ఞానము జ్ఞాపక శక్తి వారికి తోడుగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము అట్లాగే మంచి ఉత్తీర్ణత దయచేయాలని చెప్పేసి ఈరోజు పరీక్షలు రాసేటువంటి ప్రతి ఒక్కరికి ఇటువంటి దేవుని యొక్క తోడు ఉండాలని కోరుకుంటూ ఈ పూజా బలిని సమర్పించేవారు ప్రిన్సిపల్ కేవి జాన్ గారు. అట్లాగే మన ఆర్సీఎం స్కూల్ నందు చదివేటువంటి విద్యార్థినీలు 10వ తరగతి పరీక్ష రాస్తూ ఉండగా వారికి కూడా ఆత్మశక్తి ఉండాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, అవును కాదు అనేటువంటి ఈ మాటలు మన జీవితంలో ప్రతిదినము వాడేటువంటి మాటలు. అవును అంటే దానికి రిస్క్ ఉంటుంది. దాని మూలంగా మనం కొన్నిసార్లు కష్టాలు పడాల్సి వస్తుంది. కాదు అంటే ఒక మాటతో అయిపోతూ ఉంటుంది. బాధ్యత అక్కరలేదు. ఆ తర్వాత దాని మూలంగా వచ్చేటువంటి కష్టము కూడా మనము మీద వేసుకోనక్కర్లేదు. అవును కాదు అనేటువంటి మాటలకు వ్యత్యాసము మన జీవితంలో తెలుసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి తల్లి బిడ్డ చెప్పేటువంటి మాటకి అవును అంటూ ఉంటుంది. అనగా బిడ్డ కాబట్టి ఎటువంటి ప్రమాదమైన కష్టమైన అనుభవించడానికి గాను అవును అనేటువంటి మాట అంటూ ఉంటుంది. కానీ ఇంకా బయటవారు లేకపోతే ఇంకా వేరే సంబంధికులు అవును అనేటువంటి మాట చెప్పటానికి గాను కొంచెం సంశయిస్తూ ఉంటారు. కాదు అనే మాట చాలా తేలిగ్గా ఉంటుంది. అట్లాగే దానిలో బాధ్యత ఉండదు. ఇంక దాని గురించి ఆలోచన చేయనక్కర్లేదు. అవును అనేటువంటి మాట ఈనాడు సువిశేషములో మరియ తల్లి పలికింది, ఆమె ఉచ్చరించింది. అవును అనేటువంటి మాట కేవలం తన గర్భములోకి యేసుప్రభు ప్రవేశపెడతాం అంతవరకు మాత్రమే కాదు, ఆయన ఇహలోకంలో జీవించినంత కాలం ఇహలోకంలో తన జీవితాన్ని అనగా ఈ శారీరక జీవితాన్ని చాలించేంత వరకు ఆ అవును అనేటువంటి పదానికి దానికి అంటిపెట్టుకుని ఉండేటువంటి కష్టము కానీ ఎటువంటి ప్రమాదము కానీ అన్నిటినీ సిద్ధపడుతూ చెప్పినటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు. అవును ప్రభు, నీ చిత్తము నా జీవితము నెరవేరాలి, నీ చిత్తం ఏ విధంగా ఉందో ఆ విధంగానే జరుగుతుందని చెప్పేసి గాబ్రియలు దూతకు అటువంటి మాట ఇచ్చిన తర్వాతే ఆయన వెళ్ళిపోవటం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో క్రైస్తవ జీవితము స్వీకరించినప్పుడే అవును అనేటువంటిది మనము మన తల్లిదండ్రుల యొక్క మాట ద్వారా చెప్పుకున్నాం. దివ్య సప్రసాదము తీసుకున్నప్పుడు, భద్రమైన అభ్యర్థన తీసుకున్నప్పుడు అవును అని చెప్పేసి ఆమెన్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఈ విధముగా ఆమెన్ లేకపోతే అవును అనేటువంటి మాటకు అర్థము జీవిత కాలమంతా దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆ భావన. ఆ విధంగా కట్టుబడి ఉన్నామా లేదా అని చెప్పేసి ఒకసారి పరిశీలన చేసుకుంటూ
దేవునికి ప్రణాళికకు, ఆయన ప్రణాళికకు మనము అనుకూలంగా ఉన్నామా లేదా అని చెప్పేసి పరిశోధన చేసుకుంటూ ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు, ఆలోచన విధానముల పొరపాట్లు ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. రాజతి రాజా పరలోక రాజా, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజతి రాజా పరలోక రాజా, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా అర్పించదనయ్యా వందన గీతం, యుగ యుగములు మీకు. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. జనితైక సుతుడా ఏలినవారా, దేవుని గొర్రె పిల్ల. పితయొక సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్. జనితైక సుతుడా ఏలినవారా, దేవుని గొర్రె పిల్ల. పితయొక సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్. పితయగు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే, యుగ యుగం
దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ వాక్కు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరము ధరింపవలనని చిత్తగించితివి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించు మేము అతని దైవ స్వభావమందును పాలివారమగునట్లు కృపచూపమని ప్రార్థించున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. యువతి గర్భవతి అయి ఉన్నది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. ప్రభువు మరల ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింది అయినను లేక ఆకాశము నుండి అయినను చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును. కాని ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చెయ్యను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. 40వ కీర్తన. అందరూ ప్రభు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము. నీవు బలిని సమర్పణము కోరలేదు, దహన బలిని పాప పరిహార బలిని అభిలషింపలేదు. కానీ నీ మాటలను ఆలకించుటకు నాకు చెవులు వసగితివి. అందరూ ప్రభు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము. అప్పుడు అంటిని, లేఖనములలో నన్ను గురించి వ్రాయబడినట్లు, ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచి ఉన్నది. అందరూ ప్రభు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము. భక్త సమాజమున నేను నీ రక్షణను ప్రకటన చేసితిని. ప్రభు నీ కార్యమును నేను ఏనాడును విస్మరింపనని నీకు తెలియను. అందరూ ప్రభు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము. నీ రక్షణను గూర్చిన శుభ సమాచారమును నేను పదిలముగా దాచి ఉంచలేదు. నీ నమ్మదగిన తనమును నీ సహాయమును నేను ఎల్లవేళలా జనులకు తెలియజేయుచునే ఉంటిని. నీ కరుణను గూర్చియు నీ విశ్వసనీయతను గూర్చియు నేను భక్త సమాజమున చెప్పుచునే ఉంటిని. అందరూ ప్రభు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము.
నన్ను గూర్చి శాసన గ్రంథమందు రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. రెండవ పట్నము హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. ఏలయన ఎద్దుల మేకల రక్తము ఏనాటికిని పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతుబలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నింటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవ దైవ క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు అనర్చెను. కనుక ఆయన ఒకే ఒక్క శరీర బల్యర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా. వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఆయన మహిమను చూచితిమి. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయము లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలకు వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దైవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవు అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనుదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును.
నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మలినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకని మరియ తల్లి పునీతులందరిలో గొప్పదైనది? పునీతులందరికంటే ఆమె తన యొక్క స్థానాన్ని ప్రథమంగా చేసుకోవటానికి గల కారణము, ఆ తరువాత దేవుడు ఎందుకని ఆమెకు అంతటి అంతస్తునిచ్చాడు అనేటువంటి ప్రశ్నలు మనకి సంశయాల రూపంలో వస్తూ ఉంటాయి. మరియ తల్లికి అంత అంతస్తు తగినదా, ఆమెకు అంత అంతస్తు ఇవ్వాల్సినదా అని చెప్పేసి ఆ భావన మనము దాని గురించి ఆలోచన చేసుకుంటూ ఆ ప్రశ్నకు చిన్నపాటి జవాబు చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయములో ఈ విధంగా ఉంది. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములో, భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను, అంధకారం అగాధ జలం మీద వ్యాపించుండెను, దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. దేవుని ఆత్మ నీటిపై తిరుగాడుచుండెను. ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఇంకా దీనికంటే ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మనము నిర్గమాకాండములు 40వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. యావే గుడారాన్ని నిర్మించాడు మోషే. యావే గుడారములో ఆయన అక్కడ ఆ 10 ఆజ్ఞలు, కొంత మన్నా, ఆ తర్వాత కొన్ని తాళపత్రాలు ఉంచేసి దాన్ని దేవుని గుడిగా, దేవుని గుడారముగా ఎంచుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన 34వ వచనం, నిర్గమాకాండము 40వ అధ్యాయం 34వ వచనం, మేఘము సమావేశపు గుడారమును కప్పివేసెను, ప్రభు తేజస్సు దానిని నింపి వేసెను. మేఘము గుడారమును కప్పుట వలనను, ప్రభు తేజస్సు దానిని నింపివేయుట వలనను మోషే గుడారమున అడుగు పెట్టలేకపోయాను. అనగా ఆ గుడారం మీద మేఘం వలె ప్రభుని యొక్క ఆత్మ లేకపోతే ప్రభుని యొక్క ఉనికి ఆ విధంగా ఆవరించడం చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క తేజస్సు దానిని నింపివేశాను. ఇటువంటి మాటే మనం ఈనాటి సువిశేషములు కూడా వింటూ ఉన్నాం. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగునని చెప్పేసి దూత ప్రశ్నించింది. అందుకు ఆ దూత అంటుంది, పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతి శక్తి నిన్ను ఆవరించును అని చెప్పి. అక్కడ సృష్టి ఆరంభములో ఇదిగో దేవుని ఆత్మ గుండ్రముగా నీటిపై తిరుగాడుచుండెను. దాని తర్వాత సృష్టి జరిగింది. ఆ తర్వాత ఈ గుడారం, దేవుని గుడారం, ఆ దేవుని గుడారం పైన మేఘం వలె దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఉనికి లేకపోతే ఆయన యొక్క శక్తి ఆవరించి ఉండదు. ఆ శక్తి ఆవరించి ఉన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళటానికి మోషే కూడా సంశయించాడు. నేను వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ భయముతో ఆయన ఉండిపోవటం చూస్తూ ఉన్నాను. అదే మాట ఇక్కడ కూడా ఉపయోగించబడింది. ఇదిగో పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతి శక్తి నిన్ను ఆవరించును, సర్వోన్నతి శక్తి నిన్ను ఆవరించును. కాబట్టి ఆ విధంగా ఆమె నూతనముగా ఆమె యొక్క శక్తిగా మారిపోయింది. దేవుని యొక్క ఉనికి లేకపోతే దేవుని యొక్క రూపానికి లేకపోతే దేవుని యొక్క సన్నిధికి ఆమె నిలయముగా మారిపోవటం చూస్తూ ఉన్నాం. పవిత్రమైన శరీరముగా మారిపోవటం చూస్తూ ఉన్నాం. ఇది మాత్రమే కాదు మరియ తల్లికి వర్తమానం వచ్చినప్పుడు ఆమెకు 14 నుంచి 18, 19 సంవత్సరాల లోపే ఉంటూ ఉంటాయి. అటువంటి సంవత్సరంలో అటువంటి వయసులో ఏ వ్యక్తి అయినా లేకపోతే ఏ కన్నెపిల్ల అయినా సరే ఆమె యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉండదో మనం ఎరగగలం. ఎందుకంటే మన పిల్లలను చూస్తూ ఉంటాం, అట్లాగే మనం యువకులను చూస్తూ ఉంటాం. ఆ సమయంలో వారిలో అపారమైన శక్తి ఉంటుంది, అపారమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటాయి, శరీరమందు మనస్సు యందు మరి ముఖ్యముగా. అటువంటి సమయంలో ఆమె కూడా అటువంటి దశలో ఉన్నప్పుడు ఈ వర్తమానం రావటం చూస్తూ ఉన్నాను. ఈ వర్తమానం వచ్చేటప్పటికి మరియ తల్లి మామూలు యువతి వలె ఉండలేదు.
ఆమె అప్పటికే 2-3 సంవత్సరాలు అయిన తరువాత, అనగా 3వ సంవత్సరం 3వ ఏటి ఆమె దేవాలయంలో సేవ చేయటానికి పంపబడింది. ఆ విధంగా ధర్మశాస్త్రం నేర్చుకోవటం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క కాపుదల్లో ఉండటం, విధేయత భావంతో ఉండటం, ఆ తర్వాత ధర్మశాస్త్రం యొక్క మర్మాలు తెలుసుకోవటం, పరిశుద్ధ గ్రంథం పట్ల ఉన్నటువంటి భక్తి భావం, విశ్వాసం మరింతగా చేసుకోవటం, ఇటువంటి దశలో ఉన్నది ఆమె. ఈ విధంగా ఉంది కాబట్టి ఆమెను ఆ విధంగా ఎన్నుకోవటం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఎన్నుకోవటము జరగటం మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆయన యొక్క ప్రవర్తన చూడండి. దేవుడు ఎప్పటికప్పుడు దిగజారుతనముతో వచ్చేస్తూ ఉన్నాడు. అతిదూత అయిన గాబ్రియేలు వచ్చేసి మోకరించి, అమ్మా నీకు వందనము అని చెప్పేసి వందన సమర్పణ చేయటం. ఇది ఎవరి ఆజ్ఞ? యావే ప్రభుని యొక్క ఆజ్ఞ. దేవుడు తన సృష్టిని ఏ విధముగా గౌరవిస్తూ ఉన్నాడో దానికి తార్కాణంగా ఉంటూ ఉంటాడు. తాను చేసిన సృష్టిని కాపాడటానికి గాను, తాను చేసిన సృష్టి రాశుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీని ఎన్నుకోవటానికి గాను ఆయన తనను తాను తగ్గించుకుని రావటం, తనను తాను తగ్గించుకుని అతిదూతను పంపటం, ఆ విధముగా ఆమెకు కావలసినటువంటి శుభవార్త తెలపటం, ఆ తరువాత సృష్టి మాత్రమే కాదు పరలోక వాసులు కూడా ఈమె ఒప్పుకుంటుందా లేదా అని చెప్పేసి, ఈమె ఒప్పుకుంటే బాగుంటుంది, ఈమె ఒప్పుకోకపోతే ఏమవుతామని చెప్పేసి అటువంటి భావాలతో వీరందరూ ఆ విధముగా ఈ సంభాషణ వింటూ ఉంటున్నారేమో. లేకపోతే ఒక మాట కనుక కాదు, నా వల్ల కాదని చెప్పేసి అన్నప్పుడు, ఇటువంటి రిస్క్ నాకెందుకు, ఇటువంటి ప్రమాదాలు నాకెందుకు, ఇదిగో నాకు ఒక భర్త ఉన్నాడు, అనగా పెళ్లి చేసుకోబోతూ ఉన్నాను, నా జీవితము ఒక బంగారు జీవితముగా, బంగారు భవిష్యత్తుగా అవ్వబోతూ ఉంది, ఆ తల్లిదండ్రులకు విధేయత భావం కలిగి ఉన్నాను, మంచి భర్త దొరికాడు, తర్వాత కుటుంబంలో ఉండగలను, ఆ తర్వాత ఈ విధముగా నేను గర్భం ధరించినప్పుడు నన్ను ధర్మశాస్త్రం ప్రకారం నన్ను చంపేస్తారు. ఇవన్నీ ఆమె యొక్క మనసులో రగులుతూనే ఉన్నాయి. లేకపోతే ఆమె కావలసినటువంటి ఆలోచనను చేస్తూ ఉంటాయి. అందుకని ఆమె అడగడిగి, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని చెప్పేసి ఆ భావన. కాబట్టి దానికి గాను ఎప్పుడైతే తన యొక్క అనుమానాన్ని వ్యక్తం చేసిందో దాన్ని నివృత్తి చేయటానికి గాను ఆమె పరిశుద్ధ గ్రంథములో, ధర్మశాస్త్రములో ఏ విధంగా రాయబడి ఉందో ఆ విధముగానే ఈ గాబ్రియేలు దూత కూడా చెప్పటం వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును. ఈ శక్తి ఆవరించినప్పుడే సృష్టిలో క్రమం వచ్చింది. ఇటువంటి శక్తి ఆవరించినప్పుడే ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలకు కావలసిన కాపుదల, లేకపోతే వారికి కావలసిన కృపా సహాయం దయచేసాడు ఆయన. మేఘ రూపంలో వచ్చేసి ఆవరించాడు ఆ గుడారాన్ని. ఆ మేఘం ఉన్నప్పుడల్లా వారికి అనిపించేది, ఇదిగో దేవుని యొక్క ఉనికి అక్కడ ఉంది, దేవుని యొక్క సన్నిధి అదే. ఎప్పుడైతే ఏదైనా పాపము చేసినా, లేకపోతే వారు దేవునికి విరుద్ధంగా ఉన్నా ఆ మేఘం కనపడేది కాదు. అటువంటి సమయంలో దేవుడు లేడని చెప్పేసి వాళ్ళకి భయం వేసేది. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదే మాటలు మామూలుగా గ్రీకు భాషలో ఇదే మాట ఆవరించు, నాకు తెలియదు గ్రీకు, కాకపోతే అదే మాట ఉపయోగించారు. ఇదిగో సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును. అప్పుడు ఆమెకు అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాతే అర్థమైంది ఆమెకి. ఎందుకంటే సర్వోన్నత శక్తి ఆవరించినప్పుడు ఆ శక్తి ఎప్పుడు నిలకడగా ఉంటూ ఉంటుంది, శాశ్వతంగా ఉంటూ ఉంటుంది. ఆ సర్వోన్నత శక్తి ఎప్పుడైనా సరే ఆవరించినప్పుడు దేవుని యొక్క శక్తి తోడుగా ఉండదని చెప్పేసి ఆ భావన. అందుకని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి మాట, ఇదిగో నేను ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేటువంటి మాట కేవలం గర్భము ధరించడానికి మాత్రమే కాదు. ఇదిగో ఆయన శిలువపై మరణం పొందిన తరువాత ఆ మృతదేహాన్ని తన ఒళ్ళో పెట్టుకున్నప్పుడు కూడా, ప్రభువా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేటువంటి మాట ఆమె అన్ని సంవత్సరాల పాటు యేసు ప్రభు జీవించిన కాలమంతయు ఇదే మాటను ఆమె యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ దాని ప్రకారం ఉంటున్నానా లేదా అని చెప్పేసి ఆ భావనతోనే ఆమె జీవించగలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగానే లేకపోతే ఏ తల్లి ఊరుకున్నది? కుమారుడు చనిపోతూ ఉండి నా కుమారుడి స్థలం నన్ను చంపండి, లేకపోతే నేను చనిపోతానని చెప్పేసి ఆ భావంతో ఉండేటువంటి ఒక మాతృమూర్తి ఆ విధంగా ఉండటానికి గల కారణము, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక.
ఇది హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో మనం ఇందాక విన్నాం. ఇదిగో శరీరముతో వచ్చేటువంటి నేను ఒకే ఒక బలిని సమర్పిస్తాను. ఆ శారీరక బలి ద్వారా పాపము నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడతారు అనేటువంటి మాట మనం ఇందాక విన్నా హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో. రెండవ వ్యక్తి అయినా లేకపోతే రెండవదైన క్రీస్తు బలిని దేవుడు ఆ విధంగా ఆమోదించినప్పుడు ఏమవుతుంది? ఆ శారీరక అర్పణ ద్వారా అందరికీ శాశ్వతముగా పాపం నుండి విముక్తి అటు పవిత్రతను దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎట్లా సంభవించింది? రెండవ వ్యక్తి అయిన క్రీస్తు భగవంతుడు ఈ లోకానికి రావటానికి గాను, ఈ లోకములో సంచరించడానికి గాను, ఈ లోకములో ఈ విధముగా చనిపోవటానికి గాను, ఈ విధములో శాశ్వత బలిని సమర్పించడానికి గాను ఇదిగో ఒక యువతి యొక్క మాట అవును అనేటువంటి మాట ద్వారా, ఎప్పుడైతే ఈ మాట సృష్టి మాత్రమే కాదు పరలోక వాసులు కూడా వారు కూడా హర్షించారు. మరియ తల్లి లేకపోతే మరియమ్మ అవును అందని చెప్పేసి ఆ భావన. మరి మరియ తల్లి కాదు అన్నప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పేసి అనుకున్నట్టు మనకు ఊహించలేం, తెలియదు. ఎందుకంటే మరియ తల్లి అవును అనేటువంటి మాట అంటుంది కాబట్టి దేవుడు అటువంటి నమ్మకముతో రాగలిగాడు, లేకపోతే గాబ్రియేలు దూతని పంపించగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల దగ్గరికి రాగలడు. నేను ఒకప్పుడు చిన్నప్పుడు ఒక 10 సంవత్సరాలు అనగా నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు అవును అనేటువంటి దైవ పిలుపుకు అవును అనేటువంటిది ఒక జవాబు ఇచ్చినప్పుడు ఈ రోజు ఇక్కడ ఉంటూ ఉన్నాను. అసలు మీరెవరో తెలియదు, నేను కూడా మీకు తెలియదు. కానీ అవును అనేటువంటి మాట అప్పుడు ఇచ్చినందుకు గాను, అదే మాట ప్రకారం ఉన్నందుకు గాను దేవుడు సేవ కోసమే ఇక్కడ ఈ విధముగా నేను సేవ చేసే విధముగా ఆయన చిత్తగించాడు. మేము ఎప్పుడు అదే మాట అనుకుంటూ ఉంటాం. ఒక 15 సంవత్సరాలు నాకు ఉన్నప్పుడు మామూలు కేవలం ఒక వ్యక్తి మాత్రమే, ఒక యువకుడు మాత్రమే, దేనికి అంతగా ఎక్కువగా ఈ విధముగా మాట్లాడేటువంటి శక్తి లేదు, నలుగురిలో మాట్లాడేటువంటి శక్తి లేదు నాకు. అట్లాగే బిడియంతో వెళ్ళిపోతూ ఉంటాను, ఎప్పటికప్పుడు పారిపోతూ ఉంటాను, నాన్న ఉంటేనే వెళుతూ ఉంటాను. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధముగా ఒంటరిగా ఒక ప్రదేశంలో ఉంటూ ఎటువంటి ప్రమాదం వచ్చినా దేవుడు నాకు తోడుగా ఉంటానని చెప్పేసి ఆ భావనతో ఈ విధంగా ఉండటానికి గల కారణము ఆ రోజు నేను అవును అన్నందుకే. మరి అటువంటప్పుడు ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే. అటువంటిప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో రావటానికి గాను మరియ తల్లి అవును అనేటువంటిది కీలకమైనటువంటి ఒక గొప్ప జవాబు. ఆమె ఈ విధంగా చెప్పటం మూలముగానే ఈ రోజున క్రీస్తు భగవంతుడు వచ్చాడు. ఈ రోజున క్రీస్తు భగవంతునికి బలి సమర్పించాడు. ఆ తర్వాత ఆయన బలి సమర్పణ ద్వారా రక్షణ వచ్చింది. ఆ రక్షణలో మనందరం పాలు పంచుకుంటూ ఉన్నాము. కాబట్టి ఆ యువతి లేకపోతే మరియ తల్లి ఆ విధంగా నీకు మాట చెప్పు నాకు జరుగును గాక అనేటువంటి ఒక్క మాట లేకపోతే ఒక్క వాక్యం మూలముగా ఇవన్నీ సంభవించినది. ఇది సంభవించడానికంటే ముందుగా దేవుడు చిత్తగించడం, దేవుడు వచ్చేసి తన యొక్క దైవ రూపాన్ని లేకపోతే దైవ స్వరూపాన్ని పక్కన పెట్టేసి, దైవ స్వభావాన్ని పక్కన పెట్టేసి తాను సృజించినటువంటి సృష్టిని ఆ సృష్టి ముందు వచ్చేసి ఆ విధముగా వంగి ఆ విధముగా తాను రిక్తుని చేసుకొని ఆ తర్వాత తాను తగ్గించుకొని రావటం అనేటువంటిది గొప్పది. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా మరి తనలో ఏదో ఒక స్వభావం ఉన్నది. దేవుడే లేకపోతే దేవుని దూతే ఆ విధముగా ప్రణమిల్లటానికి గాను వందన సమర్పణ చేయటానికి గాను ఆ విధంగా ఉండటానికి వ్యక్తిలో ఏదో ఒక శక్తి ఉండాల్సినదే. భక్తియో విశ్వాసమో దేవునిపై అపారమైనటువంటి నమ్మకమో లేకపోతే శరీరం ముందు కావలసిన పవిత్రత, ఆలోచనలో కావలసిన పవిత్రత, జీవిత విధానములో జీవించే దాన్ని బట్టిలో ఉన్న పవిత్రత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క దూత ఆ ప్రదేశానికి రాగలిగింది. ఎందుకంటే నజరేతు మంచి నగరం కాదు, ఆ గలిలయ సీమ అన్యులు ఉండేటువంటి ప్రదేశం. ఆ తర్వాత అక్కడ అన్యులు ఉన్నారంటే పాపము కూడా ఎక్కువగా ఉన్నట్లే. అటువంటి పరిసర ప్రాంతములో ఈమె నివసిస్తూ ఉంది. దేవుని యొక్క శక్తి ఆ విధంగా రావటము. దేవుడు రాజమార్గం గుండా రాడు, ఆయన ఈ విధంగా అనకూడదు, కానీ వేరొక మార్గం గుండా వస్తూ ఉంటాడు, నెమ్మదిగా వస్తూ ఉంటాడు. ఆయనకి మాధ్యమం అక్కర్లేదు, టీవీలు అక్కర్లేదు, లేకపోతే ఇంకేదైనా అవసరం లేదు. రాజమార్గం రాడు, అందరూ గమనించే విధంగా రాడు, ఆయన రహస్యముగా వస్తూ ఉంటాడు. మరియ తల్లికి రహస్యముగానే వెల్లడించాడు. రహస్యముగా వెల్లడించినటువంటి ఆ శుభవార్త గొప్ప శుభవార్తగా మారిపోయింది. అనగా అటువంటి రహస్యము
లోపల ఉంచుకోగల గొప్ప శక్తి ఈమెలో ఉంది కాబట్టి ఈ విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు మరి తల్లికి మనం కావలసిన గౌరవం ఇవ్వవలసినదే. ఆమె దేవదూత, ఆమె దేవదూతల కంటే అధికమే, కానీ దేవుని కంటే తక్కువే. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు మనము మరియ తల్లి పట్ల ఉండేటువంటి గౌరవ భావం అనేటువంటిది, తల్లి నీవు దేవుని ఈ లోకము తీసుకురావటానికి గాను గొప్ప పరిక్రమగా మారిపోయావు, అందుకు నీవు మహోన్నతుని యొక్క కుమార్తెగా నిన్ను సన్నుతిస్తూ ఉన్నాము. తల్లి నేను అదే విధముగా ఉండటానికి గాను నాకు కూడా శక్తిని దయచేయి అని ఆమె ప్రార్థనా బలాన్ని కోరుకోవాలి. తల్లి ఏ విధముగా నీవు దేవుని అర్థము చేసుకుంటూ దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించటానికి గాను ఎన్ని కష్టాలైనా పడ్డావే, అటువంటి కష్టాలు పడటానికి గాను నీవు శక్తిని తెచ్చుకున్నావు చూడు. ఆ విధమైన శక్తిని నేను కూడా పొందటానికి గాను నాకు కావలసిన సహాయం దయచేయని చెప్పేసి కోరుకోవటం, ఇవన్నీ సబబే. ఎందుకంటే దేవుడే ప్రణమిల్లాడు, దేవుడే ఆమె యొక్క అవును అనేటువంటి దానికి ఆయన వేచి చూశాడు. ఆమె ఆ విధంగా అవునన్నందుకు గాను దేవుడే దిగివచ్చాడు. అట్లాగే మన చరిత్రయే మారిపోయింది. కేవలం ఈ చరిత్ర మాత్రమే కాదు, ఇదిగో ప్రపంచ చరిత్రమే మారిపోయింది. ప్రపంచం అందుకే చీలిపోయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క అవును అనేటువంటి ఒక పెద్ద గొప్ప పదము లేకపోతే వాక్యం నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మనం ఈ రోజున కూడా అవును అంటానికి దేవుని యొక్క శక్తి తోడుగా ఉండాలి. అట్లాగే అవును అంటానికి దానికి అంటి పెట్టుకునేటువంటి కష్టాలు కానీ బాధ్యత కానీ అవి కూడా తోడు వచ్చేస్తూ ఉంటాయి. కేవలము ఒక మాట సరిపోదు. కానీ ఆ మాటకు తగ్గట్టుగా దానికి సంబంధమైనటువంటి ఏదైనా సరే ప్రమాదమో లేకపోతే బాధ్యతో లేకపోతే మనము దాని గురించి ఆలోచన చేసినప్పుడు వచ్చేటువంటి ఏదైనా ఒడిదుడుకులు కానీ కష్టము కానీ అట్లాగే ఏదైనా సరే ఒక వేదన కానీ అట్లాగే సంతోషము కానీ అవన్నీ స్వీకరించే విధముగా ఉండగలగాలి. అటువంటి శక్తిని దయచేయమని కోరుకుంటూ మరియ తల్లి ఈ మంగళవార్తను ఆమెకు వినిపింపబడినప్పుడు ఆమె ఇదిగో అవును ప్రభు నీ చిత్తమే అని చెప్పేసి అనగలిగింది. ఆ విధముగానే ప్రభువు కూడా మన జీవితంలో అనేక మంచి వార్తలు తీసుకొస్తూ ఉంటారు. కానీ మన ఆత్మ ప్రేరణ చేత దాన్ని స్వీకరించే విధముగా సాయం చేయాలని కోరుకుంటూ ప్రభుని ఆత్మతో పాటు మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం కోరుకుందాము. అందరము నిలబడి విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరక ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి. ఆమేన్. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా. జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. నీదు రాకకై నాదు మనసు తెరచియుంచితి దైవమా. నీదు రాకకై నాదు మనసు తెరచియుంచితి దైవమా. మమత నిండిన దివ్య వెలుగులు వచ్చి నింపుము దైవమా.
మమత నిండిన దివ్య వెలుగులు వచ్చి నింపుము దైవమా. ఆశ్రయించితి దైవమా, నన్నాదుకొనుమో దైవమా. ఆశ్రయించితి దైవమా, నన్నాదుకొనుమో దైవమా. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. నీదు రాకకై నాదు మనసు తెరచియుంచితి దైవమా. నీదు రాకకై నాదు మనసు తెరచియుంచితి దైవమా. మమత నిండిన దివ్య వెలుగులు వచ్చి నింపుము దైవమా. మమత నిండిన దివ్య వెలుగులు వచ్చి నింపుము దైవమా. ఆశ్రయించితి దైవమా, నన్నాదుకొనుమో దైవమా. ఆశ్రయించితి దైవమా, నన్నాదుకొనుమో దైవమా. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా. జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని మనుష్య అవతార పరమ రహస్యమును తన ప్రారంభ దశగా గ్రహించి శ్రీసభ వేడుకలు చేసుకొనుచున్నది. ఆ ఆనందములో శ్రీసభ తోడ్కొని వచ్చిన ఈ కానుకను దయతో అంగీకరింపుము. ఈ దివ్య సంస్కారమందు మేము నీ ప్రేమను తనివి తీరా చవిచూడ కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పవిత్రాత్మ శక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మింపనున్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్యక అయిన మరియమాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కలంక గర్భమందు మోసెను. దేవుడు ఇజ్రాయేలు ప్రజకు ఇచ్చిన వాగ్దానం నెరవేరినట్లుగా ప్రపంచ ప్రజల నిరీక్షణను ఫలించినట్లుగా ఆమె అట్లా చేసెను. కావున క్రీస్తు ద్వారా దూతల పరివారము నీ వైభవమును ఆరాధించున్నది. నిత్యము నీ సింహాసం ఎదుట నిలిచి ఆనందించుచున్నది. వారితో మా స్వరమును ఏకము చేయమని నిన్ను ప్రార్థిస్తూ మేమందరము కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, నా జేసువా నీ మరణమును ప్రకటించెదము. నీ ఉత్తరము కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించిన ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవనములని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీసభకు కానుకను ప్రీతితో వీక్షింపబతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతని మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సుని ప్రసాదించినట్టు బతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరి ఉన్న ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరముతో నీవు ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విరిన వారందరిని దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున్న పరలోకమందునుడు మా మా యొక్క తండ్రి, తండ్రి, నీ మీ నామము నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహమున నా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశం నేను పాత్రుడను కాను, కానీ నీ యొక్క మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభుని చేకొనగా వేగమే పరమ పదము చేర్చడి పావన విందు, అశువులన్నీ బాపెడి అమృత విందు. పరమ పదము చేర్చడి పావన విందు, అశువులన్నీ బాపెడి అమృత విందు. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. ఐక్యతను వసగే విందు, అమర జీవమిచ్చడి విందు, ఎందరినో కాచడి విందు, యేసుక్రీస్తు స్మారక విందు. ఐక్యతను వసగే విందు, అమర జీవమిచ్చడి విందు, ఎందరినో కాచడి విందు, యేసుక్రీస్తు స్మారక విందు. ఆరగింపరారే అద్భుత విందు. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. కడరాత్రి సమయమునందు కరుణామయుడిచ్చిన విందు, పాదములు కడిగే విందు, ప్రేమాజ్ఞ ఇచ్చిన విందు. కడరాత్రి సమయమునందు కరుణామయుడిచ్చిన విందు, పాదములు కడిగే విందు, ప్రేమాజ్ఞ ఇచ్చిన విందు. ప్రీతి తోడలో కొనరండి మన ప్రభు విందు. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా? ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు
దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమునందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను ఇప్పుడు జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు అవతరింపవలెనని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమీన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠం మీద విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత మరియ తల్లి యొక్క గొప్ప అనుగ్రహమును పొందినటువంటి గొప్ప సంఘటనలు మేము జరుపుకునే సందర్భంగా ఇదిగో మాకు కూడా అటువంటి అనుగ్రహములు ఈ దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా